నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లల పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యులు? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవడు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. మేము ప్రజల గురించే తెలంగాణ తెచ్చుకున్నాం. పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి రేయింబగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన హాస్టళ్ల పైన పిల్లలు తిన ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 20 మంది 15 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా రేపు ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలా? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టేనే దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. మీ ముందరిని అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసిన అన్నది. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. పిల్లల్ని అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినవని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినవని. మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్నీ తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కుడ కాళ్ళు అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఉదయం చూస్తే మేము తినే టిఫిన్లో మళ్ళీ పురుగులు వచ్చినాయి అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఏం జరుగుతుంది? ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో కొత్తగా 20-30 గురుకులాలు తెచ్చుకున్నాం. పేదలు తినాలి, చదువుకోవాలి, బాగుపడాలని. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, హాస్టల్లో అంటే భయపడే పరిస్థితి వచ్చింది. హాస్టల్ సీటు గురించి మేము ఎవరం పోయినా మాకు సీటు కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళీ గురుకులాల మన పిల్లగాన్ని పెట్టి జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో సస్తాడో ఏంటాడైనా వద్దు, ఇంటికాన్నే పెట్టుకుందాం, వాడు చదవాలి లేకుంటే ఏదైనా పరిస్థితికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి. మళ్ళీ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రు అంటే ఆ పిల్లలు చూసి నర్సరీలకు చెప్పి ఆ పడేసిరంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది? ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్లు మళ్ళీ ఆహారం పెట్టడం కనీసం గంత జాగ్రత్తలు కూడా చూడరా? మేము మాట్లాడితే ఇక వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు. ఇక మేము ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా. మేము మాట్లాడే దానిలో వాస్తవాలు మీరు గ్రహించండి. ఎవడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ మీద ఏం చేద్దాము, ఏం ప్లాన్ చేద్దాం, అది కాదు మీకు చేయాల్సింది. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది. కనీసం మీ 5 ఏళ్లలో పబ్లిక్ తిట్లు తిరగకుండా పని చేసుకుంటే మీకు మంచిది. లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకలో ఇంకా వేరే దేశంలో ఇది తిరుగుబాటు, ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. 500 మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు. పొరపాటున నిన్న 500 మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే. ప్రమాదం తప్పిపోయింది. ఇప్పటికి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. చావు బతుల మధ్యలో కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు. ఐసీయూలో చావు బతుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండగా ఇంకా 15 మంది పేషెంట్లు మాట్లాడలేని స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా? నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి, చెప్పండి, మీరు అడగండి. ఇది రాజకీయం కాదు. ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ పిల్లలకు కూడా ఇస్తాడు అటువంటి పరిస్థితి. ఏదో రూపకంగా ఈ పేద ప్రజల పిల్లల పక్షాన్ని నిలబడకుండా, అన్యాయాన్ని ప్రశ్నించకుండా, సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీకు చూస్తూ ఊరికే పరిస్థితి ఉండదు. ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే. ఎలక్షన్స్ కదా, 4 సంవత్సరాలకు మమ్మల్ని ఎవడేం చేయడు, ఎవడేం పీకలేడు, మేము ఉండొచ్చు అనుకోవచ్చు కాక, కానీ పక్క దేశాల్లో తిరుగుబాటు వచ్చినట్లు ఈ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గడ్డ పోరాటాల గడ్డ, భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే గడ్డ కాదు, ప్రాణాలకు లెక్క చేయని గడ్డ, ప్రాణాలకు లెక్క చేయకుండా కొట్లాడే గడ్డ ఇది. అనేక పోరాటాలకు పుట్టిన గడ్డ ఇది.
మీరు అనుకుంటుండొచ్చు 4 సంవత్సరాలకు మమ్మల్ని ఎవడే పీకలేడు, మేము పురుగులన్నం పెడతాం, విషయం పెడతాం, చంపేస్తాం, మాట్లాడిన కేసులు పెడతాం, జైల్లో పెడతాం, రకరకాలుగా దొంగ కేసులు పెట్టి చిత్రీకరిస్తామని చెప్పి మీరు అంటుండొచ్చు కాక. అవన్నీ జరగవు. అలాంటి పరిస్థితి ప్రజల తిరుగుబాటు రాకముందే సరి చేసుకోవాలి. మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం. నిర్వహణలో మీకు చేత కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళు పిలుచుకొని మేము వచ్చి పని చేయడానికి కూడా సిద్ధం. మాకు పేద ప్రజలు ముఖ్యం, పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం. మాకు వీళ్ళ గురించే ఈ జిల్లాలో 5 జిల్లాలు చేసి 5 జిల్లాలో 5 మెడికల్ కాలేజ్ పెట్టినాం. 70 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఒక ఐసీయూ బెడ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ అందక ఇదే హాస్పిటల్ చనిపోయింది. మరి ఇలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి కనీసం మెయింటెనెన్స్ చేసుకుని చదువు కదా, మెయింటెనెన్స్ చేసుకుని చేత కదా చెప్పండి. మేము అనుకున్నాం సంవత్సరం వరకు కాము ఉందామని, సంవత్సరం దగ్గర వస్తుంది. మీరు సరి చేయకపోతే ప్రజలే ఎక్కడికక్కడ తిరగబడతారు, ప్రజలే ఊర్లలోకి రానిటువంటి పరిస్థితి ఇస్తారు. ప్రజలే మీ ఇచ్చిన హామీలు ఏమైంది, హామీలు నెరవేర్చి ఊర్లోకి రాని ముందు కాలు పెట్టండి. మీరే చెప్పింది, మీరు చెప్పినందుకు మీ వెంట వచ్చినాం. మరి ఉన్నదివా, ఊడ్చుకున్నదివా, 10,000 వా, మొత్తం బా, రైతు బంధువా, నాటేయడానికి పోతే 1000 రూపాయలు వచ్చేది, నాటేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. బతుకుదేరు ఆగం అయిపోయింది. మళ్ళా బొంబాయి పోయే పరిస్థితి వచ్చింది మాది అని ప్రజలే అంటున్నారు. మీకు తెలుస్తుంది. మీరు ఇదే విధంగా కొనసాగితే, మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇలా మీ నిర్బంధంల మధ్యలో నడపాలంటే ఎక్కువ రోజులు నడపలేదు. అది పద్ధతి కాదు. అది ఎవరైనా మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉంటే మీరు తీసుకోండి, వాస్తవాలు లేవనుకోండి ఖచ్చితంగా పక్కకు పడేయండి, పట్టించుకోకండి. మీరు గ్రహించండి. అట్లీస్ట్ మీరు మాట్లాడిన మాటలను వాస్తవమా కాదా వెరిఫై చేయండి. ఇక్కడ అదే పేషెంట్లకు పురుగుల అన్నం, పురుగుల టిఫిన్ ఇచ్చినని చెప్తున్నాం. పురుగుల టిఫిన్ ఇచ్చినరా లేదా, పురుగులు వచ్చినాయా లేదా, ఉదయం ఏ పేషెంట్లు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయి జాయిన్ అయినరో ఆ పేషెంట్లకు ఉదయం టిఫిన్లో పురుగులు వచ్చినాయా లేదా మీరే గ్రహించండి. ఒక కమిటీ వేయండి. ఆ పిల్లలను అభం శుభం తెలియని పిల్లలను అడగండి, పిల్లల తల్లిదండ్రులు అడగండి. పోనీ పిల్లల తల్లిదండ్రుల మీద, పిల్లల మీద మీకు నమ్మకం లేకపోతే కనీసం డ్యూటీలో ఉన్నటువంటి ఆ నర్సులను వాళ్ళని అడగండి. పుణ్యానికి పెడుతున్నారు రైడా, పుణ్యానికి దానం ధర్మానికి పెడుతున్నారు. టిఫిన్ డబ్బులు ఇస్తున్నాం కదా, దాన ధర్మానికి ఏమో బిచ్చం వేస్తలేరు. మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ డైట్ ఛార్జీలు పెంచి ఇచ్చినాం. మస్తు పైసలు ఇస్తున్నాం వాళ్ళకి, పేదలకు మంచి ఫుడ్ పెట్టమని. మీరేం జైల్లోకి ఎవడు పెడతలేడు ఇక్కడ. ఈ పేదవాళ్ళు కడుపు నిండా తినాలని చెప్పి పేషెంట్ అటెండర్ కూడా పెట్టాలని చెప్పి మేము నిబంధనలు ఇచ్చినాం. ఒక్క ప్రాణం గిట్ల ఏమైనా అయిందంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం. ఆ ప్రాణానికి ముప్పు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. పాలు ఇంకా ఆ ఎగ్ ఇంకా ఇచ్చిండ్రు. ఇంకా అప్పుడే పాలనే తిన్నాం. తిన్న తర్వాత వచ్చినాయి. ఒకటి ఇంటికి అలా ఉంది గాడి పిల్లకు. ఇంకా అందుకోసమే ఇంకా వాడు వాంతికి అయినట్లు వేస్తుందంట. అందుకోసమే వాంతికి ఇంతే. అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దగ్గర ఇంతే పడేసి వచ్చినా ఇంకా చేపల్లో ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నా. జర పొద్దున్న వస్తాను.